ఫ్రెండ్స్, ఎవరైతే సాగర్ హైవేలోనే ఇన్వెస్ట్మెంట్ గురించి ఓపెన్ ప్లాట్లు వెతుకుతున్నారో ఈ వెంచర్ ద బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే, ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో ఇది సాగర్ హైవే ఫేసింగ్తోని ఇళ్లకు వెనకాలనే అద్భుతమైన హెచ్ఎండిఏ టీజీఆర్ అప్రూవల్తోని అద్భుతమైన మంచి ఆఫర్తోని విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి వెంచర్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ వెంచర్ గురించి పూర్తిగా అందించడానికి మనతోని ఈ వెంచర్ పర్సన్ రాజకుమారి గారు ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి రాజకుమారి మేడం మా నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. రాజకుమారి గారు నమస్కారం అమ్మ. నమస్కారం. బాగున్నా తల్లి? బాగున్నాను. ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషను, ఎన్ని ఎకరాలలో ఉంది? ఇది వచ్చేసి ఆగపల్లి లొకేషన్ అండి. మనకి ఇబ్రాహీంపట్నం నుంచి 6 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ ఆగపల్లి విలేజ్ కి ఆనుకొని ఉంటుంది. మన ఇల్లు వెనకాలనే మనకి వెంచర్ ఉంటుంది. ఇంకా మీ వెంచర్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ సాగర్ హైవే కాకుండా అటు యాగపల్లి చౌరస్ ఉంది కదా, చౌరస్ నుంచి అటు 300 ఫీట్ రోడ్ ఉంది. ఆ రోడ్ శ్రీశైలం హైవే కందూరు కలిపే రోడ్. అది లాచినూర్ గేట్ కి కనెక్టివిటీ మంచి అద్భుతమైన వెంచర్ అమ్మ. వెంచర్ లోపలికి వెళ్ళి డెవలప్మెంట్ ఉన్నాయి, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, అసలు ఆఫర్ అన్నారు ఏంది, పూర్తి విషయాలు చెప్తాం. మేడం, మీ వెంచర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మేడం. ఈ విషయం ఎందుకు అన్నానంటే, ఇప్పుడే మనం రోడ్ మీదకి వెళ్ళి వచ్చాం కదా, ఇది ఆగపల్లి విలేజ్కు ఆనుకొని ఉంటుంది. అదే కాకుండా మన వెంచర్ ఎగ్జాక్ట్లీ వెనకాలనే 4000 ఎకరాల మంచి ఫారెస్ట్ ఉంటుంది. దీనివల్ల ఇందులో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. చాలా అద్భుతమైన మంచి ఏరియా. టోటల్ ఇది ఎన్ని ఎకరాలు మేడం? మా ప్రాజెక్ట్ వచ్చేసి 1,51,530 స్క్వేర్ యార్డ్స్లో, అదే ఎకర్స్ లాగా చెప్పాలి అంటే 31 ఎకర్స్ 12 గుంటాస్ 38 స్క్వేర్ యార్డ్స్లో కంప్లీట్ చేశాం. మేడం గారు, మీరు గ్రేట్ మేడం. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే, ఎవరైనా ఎకరాలలో చెప్తారు, మీరు ఎకరాల్లో చెప్పడం కాకుండా స్క్వేర్ యార్డ్ కూడా చెప్పగలిగారు. నేను ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా నేను ఇన్ డెప్త్గా స్టడీ చేస్తాను. సో దట్ మన క్లయింట్స్కి ఏ డౌట్స్ ఉన్నా ఈ నాలెడ్జ్తో నేను వాళ్ళకి క్లారిఫై ఇస్తాను. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. అదేవిధంగా ఇప్పుడు మొత్తం టోటల్ ఇది 32 ఎకరాలు కదా మనకు. ప్లాట్లు టోటల్ ప్లాట్లు ఎన్ని వచ్చాయి ఇందులో? ఇవి వచ్చేసి 456 ప్లాట్స్ ఉన్నాయి. 456 ప్లాట్లు వచ్చినాయి. మనకు ప్లాట్ల సైజులు ఎక్కడ నుంచి ఉన్నాయి మేడం? 150 స్క్వేర్ యార్డ్స్ నుండి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. అయితే మీరు రాగానే నాకు ఒక మాట చెప్పారు, కొన్ని మట్టుకే ఉన్నాయి ప్లాట్లని. ఎన్ని ఉన్నాయి ప్లాట్లు? ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఓన్లీ 105 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్. 105 ప్లాట్లు. ఈ 105 ప్లాట్లో మనకు కార్నర్ బిట్లు కానీ నార్త్ ఈస్ట్ కార్నర్ అన్ని ఉన్నాయి సార్, అన్ని అవైలబుల్. చాలా చాలా సంతోషం అమ్మా. మీ వెంచర్ చాలా బాగుంది. ఈ వెంచర్ మీద మంచి గ్రిప్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది మీకు. చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంటి అసలు? ఏ ప్రాజెక్ట్కైనా మనకి హైవేస్ ఇంపార్టెంట్. సో మనకి సాగర్ హైవేకి ఆనుకొని ఉన్న ఇళ్ళకి అడ్జసెంట్లోనే ఉంది. అదేవిధంగా మనకు భారత్ ఫ్యూచర్ సిటీ జోన్లో మన ప్రాజెక్ట్ ఉండడం చేత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీసే కావచ్చు, లేదా అప్కమింగ్ వచ్చే కంపెనీస్లో ఉండే ఎంప్లాయీస్కి కానీ ది బెస్ట్ రెసిడెన్షియల్ జోన్గా మన ప్రాజెక్టు ఉంటుంది. ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉంది. ఇది ఇబ్రాహీంపట్నం పక్కనే ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మనకి దగ్గరలోనే మల్టీప్లెక్సెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్ జోన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటాయి. ఈ ఏరియాలో ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీలో మెయిన్ రోల్ చేయబోతుందే మనకి ఇబ్రాహీంపట్నం. ఒకప్పుడు దిల్సుఖ్ నగర్ ఏ విధంగా ఉండనో ఆ విధంగా డెవలప్ అవుతున్న ఒక ఏరియా ఉంది, ఎడ్యుకేషనల్ జోన్గా ఇబ్రాహీంపట్నంలో చూసుకుంటే మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. అదేవిధంగా గురునానక్ యూనివర్సిటీ కానీ మాకు జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. వార్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు వచ్చేసి మనకు కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. మంచి రోడ్డు కనెక్టివిటీ. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 30 మినిట్స్ డ్రైవ్లో రావచ్చు. అదేవిధంగా ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనం 30 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. చాలా అద్భుతమైన మంచి ఏరియా, చాలా బాగుంది మేడం. మీ వెంచర్కు ఇంత అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ ఉండడమే కాకుండా చుట్టుపక్కల నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మేడం. అదేవిధంగా చూసుకున్నైతే మనకు మీరు చెప్పిన విధంగా మనం భారత ఫ్యూచర్ సిటీలో ఉన్నాం. ఇందులో వచ్చే కంపెనీలే కాకుండా ఇటుపక్క చూసుకున్నైతే మనకు ఆదిబట్ల టీసీఎస్ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్, అదేవిధంగా కొంగర్ కళాలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కంపెనీ కానీ, రంగారెడ్డి కలెక్టరేట్ కానీ, అదేవిధంగా నాకు బీఎల్ కంపెనీ కానీ, ఇవన్నీ మనకు దగ్గరలో ఉంటాయి మేడం. చాలా అద్భుతమైన మంచి విషయము. అసలు ఈ వెంచర్ డెవలప్మెంట్ ఏ విధంగా చేశారు? మా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే మేము హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం
మేము అంత డెవలప్మెంట్స్ మేము కంప్లీట్ చేసాము. ఈవెన్ ఫైనల్ ఎల్పి కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ డెవలప్మెంట్స్కి వచ్చేసరికి 30 ఫీట్ 40 ఫీట్ బీటీ రోడ్స్ వేసాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే ఇది విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఫ్యూచర్లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో ఇవి పోల్స్ అండ్ వైర్స్ అనేవి అడ్డు రావద్దనేసి మేము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ముందు చూపుగా ఆలోచించి మేము ఇచ్చామండి. చాలా అభినందనలు మేడం. మీరు మన ట్యాంక్ కూడా చాలా పెద్దగా కట్టారు. అవును సార్, ట్యాంక్ కూడా చాలా పెద్ద. కంప్లీట్గా వచ్చేసి ఇవి 3 పార్క్స్ ఇచ్చాం సార్. 3 పార్కులు ఇచ్చారు. ఇప్పుడు మనకు ఇది ఏదైతే ట్యాంక్ ఉందో ట్యాంక్ అనుకున్న సోషల్ ఇన్ఫ్రా మిగతా 2 పార్కులు ఇచ్చారు. అవును సార్, చాలా బాగుంది మేడం. ఇంకోటి విషయం, డెవలప్మెంట్ కూడా చాలా నీట్గా చేస్తుంది మేడం. ఇది మేము ఎవ్రీ 6 మంత్స్కి వెల్ డెవలప్గా మేము మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉన్నాం సార్. చాలా సంతోషం మేడం. ఇంకో విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల లొకేషన్ హైలైట్ విషయం ఏంటంటే రాబో త్రిబుల్ కూడా మనకు దగ్గర ఉంటుంది. అవును సార్, ఇటు ఓఆర్ఆర్కు దగ్గర ఉన్నాం, ఇటు త్రిబుల్ రెండింటికి మధ్యలో ఉంటుంది మన వెంచరు. మంచిగా హైట్ మీద ఉంటుంది. అవును, హైట్ ఉండడం వల్ల రేపటి నాడు ఇల్లు కట్టుకుంటే మంచి లుక్గా కనబడతాయి. ఇదే మనకు బుల్లెట్ ట్రైన్ కూడా మనకు దగ్గరలోనే రాబోతుంది. ఒక జస్ట్ 7-8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా అమరావతి గ్రీన్ ఫీల్డ్ రోడ్, అది కూడా మనకు జస్ట్ 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. చాలా బాగుందన్న మా మమ్మీ. ఇది వెంచర్ కూడా అద్భుతంగా ఉంది. డెవలప్మెంట్ విషయంలో మంచిగా ఉంది. మనం స్టార్టింగ్లో ఏం చెప్పామంటే ఇది ఆఫర్ రేట్ అని చెప్పాము. అసలు ఇప్పుడు ఉన్న రేట్ ఏంది, మీరు ఆఫర్ రేట్ ఏమి ఇస్తారు దాని గురించి చెప్పండి మేడం. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది సార్. అండ్ ఆఫర్ రేట్ వచ్చేసి మనకి ఇప్పుడు 18,000 పర్ స్క్వేర్ యార్డ్. 18,000 అంటే 2,000 రూపాయలు మీరు కంపెనీ నుంచి మేమే తగ్గిస్తాం. చాలా సంతోషం మేడం. మన బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏంది? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వచ్చేసి 60 to 90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. సూపర్. 60 అప్ టు 60% బ్యాంక్ లోన్, అప్ టు 90% వరకు బ్యాంక్ లోన్ ఉంటుంది. బ్యాంక్ లోన్ 90% వరకు బ్యాంక్ లోన్. ఫైన్. ఓకే మేడం, చాలా బాగుంది మేడం. మీరు ఇప్పుడు యాక్చువల్గా మీరు ఆఫర్తోనే అంటున్నారు 18,000 రూపాయలు, 20,000 మీరు 18,000 ఇస్తా అంటున్నారు. అయినా మా వ్యూవర్స్ కోసం అడుగుతున్నా, ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? ఇది ఇంకా ఆల్రెడీ 2,000 అనేది నెగోషియేట్ అయిపోయింది. ఇప్పుడు 18,000 అనేది ఫైనల్ రేట్. ఫ్రెండ్స్ విన్నారు కదా, రాజకుమార్ మేడం గారు అయితే తన ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు అందించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే మేడం గారి నెంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ పరంగా సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే, రేటు గురించి అయినా సరే, బ్యాంక్ లోన్ గురించి అయినా సరే, ప్రతి ఒక్కటి లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్నా మేడం గారికి ఫోన్ చేయవలసిందే మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మా యొక్క మనవి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలు అంజయ్య.